బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గురించి కొన్ని ప్రో టిప్స్ తెలుసుకుందాం పదండి. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఎప్పుడూ కూడా సపోర్ట్ ఆ డిమాండ్ జోన్ దగ్గర మాత్రమే రావాలి. అలా అయితేనే ప్రైస్ రివర్స్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంది. ఈ ప్యాటర్న్లో రెడ్ క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసిన గ్రీన్ క్యాండిల్ విక్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉండాలి, ఆర్ ఉండకపోయినా పర్లేదు. బట్ విక్ మాత్రం పెద్దగా ఉంటే ఆ ప్యాటర్న్ స్ట్రాంగ్ ఉండదు అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మార్కెట్లో సపోర్ట్ దగ్గర ఈ ప్యాటర్న్ వస్తే గ్రీన్ క్యాండిల్ యొక్క హై పైన మనం ఎంట్రీ తీసుకోవాలి. ముందున్న రెడ్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. నియర్ బై రెసిస్టెన్స్ ఆర్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియోని తీసుకోవాలి. డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లా వర్క్ చేసే మూవింగ్ యావరేజెస్ లైక్ 20 EMA 50 EMA ఇలా సపోర్ట్ తీసుకొని ఈ ప్యాటర్న్ కనుక ఫామ్ అయితే అప్ సైడ్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్యాటర్న్. ఇది డిమాండ్ ఆర్ సపోర్ట్ దగ్గర వస్తే మంచి ప్రాఫిట్ని బుక్ చేయవచ్చు, లైక్ 1:2 ఆర్ 1:3 అండ్ మోర్. Always maintain risk management according to your capital. Thanks for watching. Like, share, subscribe as well to Trade Talks Telugu.